నాటి బీజేపీ నాయకురాలు మాధవిలత ఉన్నది చూడురి. ఆమె తాడేపత్రి జేసీబీ పార్కు కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసింది. అయితే దీని గురించి మాట్లాడినందుకు గాను ఇక జేసీ దివాకర్ రెడ్డి ఆమె మీద పరుష పదజాలంతో గరమైన సంగతి తెలిసింది. ఇక అప్పుడు ఆమె మహిళలకు అక్కడ పార్కుల ఏదైతే చాలా గంజాయి ముఠాలు ఉంటారు, ఇక వాళ్లకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించిందంట. ఇక దీంతో ఈయన గరమయ్యి చాలా గలీజ్ మాటలతోని దూషించిండంట. అయితే గా మాటలను ఆయన ఎరక్కి తీసుకున్నట్లుగా బహిరంగనే క్షమాపణలు కోరినంట. ఇక ఏదో కోపంలో మాట్లాడినా అని మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిండంట. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు కన్నీటి పర్యంతంతో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టిందంట. అయితే ఆమె గట్ల ఏడవనికి కారణం గిట్లా చెప్పే ప్రయత్నం చేసిందంట. చాలా ప్రయత్నం చేసినా కానీ నేను గిట్లా మనిషినే కదా, అందుకే ఇక నా మీద చేసిన నా ఆత్మవిశ్వాసం మీద చేసిన దాడి నాకు చాలా మాటలతో చెప్పనీకే, అసలు నా బాధను వర్ణించనీకే మాటలు లేవు, పదాలు లేవు. ఇక నా మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని నేను చాలా బాధపడ్డా. ఇక ఆవేదనతో కూడుకున్న ప్రతి క్షణము కోపము, ఆవేదన, బాధ, దుఃఖం అన్నీ ఒకటేసారి నన్ను కుదిపేస్తున్నాయి అని అన్నదంట. గంతేకాదు ఇక ప్రతి ఒక్కసారి నా ఆత్మవిశ్వాసాన్ని ఎవరో ఒకప్పుడు ఎప్పటి నుంచో చిదిమేయనికే చాలా మంది ప్రయత్నం చేసిరు, కానీ నేను అవన్నీ ఎప్పుడు కోల్పోలేదు. నా ధైర్యాన్ని నేను గట్లనే పెట్టుకున్నా. ఇక మళ్ళసారి గిట్లా మాట్లాడుతూనే ఉన్నారు నన్ను పదే పదే పదే. ఏం చెప్పమంటారు నన్ను? ఇక నేను ఎంతో ప్రయత్నించిన కానీ నన్ను ఏ విధంగానైనా కక్షగట్టి మరి సాధిస్తున్నారు. నేను మహిళల కోసం, నా పార్టీ కోసం, హిందూ ధర్మం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నా. నా వంతు నేను పోరాడుతున్నా. ఇక ఎక్కడ రూపాయి తీసుకున్నది లేదు, ఎవరిని మోసం చేసింది లేదు, ఎవరికి ద్రోహం చేసింది లేదు. ఇక ఆడపిల్ల అనే మాటని ఇట్లా నేను ఎక్కడ వాడలేదు. ఇక మహిళల సంఘాలని ఇట్లా ఎక్కడ నేను అనుకూలంగా ఉపయోగించుకోలేదు. ఇక ఇన్ని చేసినా కానీ ఇంత రకంగా కక్ష పెట్టి మరి నన్ను అంటున్నారు. ఇక నేను నా ధైర్యాన్ని కోల్పోను, ఆత్మవిశ్వాసంతో ఉంటా. ఇక ఎప్పుడు నా సోషల్ మీడియాలో మీరందరూ శ్రేయోభిలాషులు నాకు చాలా మంది ఉన్నారు. ఇక అందుకే నా బాధను మీతో పంచుకున్నందుకు నన్ను క్షమించండి. ఇక ఇప్పటికెళ్ళి జరంత నేను ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మీ ప్రేమాభిమానాలతోని, మీ ఆశీర్వాదంతో నాకు శక్తినిస్తాయి అని ధన్యవాదాలు తెలిపిందంట. ఇక దీంతోనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముచ్చట అనేది తెగ చక్కర్లు కొడుతున్నదంట. కొంతమంది ఈమెకు కామెంట్లు పెట్టుకుంటా మద్దతు ఇట్లా తెలుపుతున్నారంట. ఇక విన్నారు కదా, ఎవరైనా సరే కానీ ఆడవిళ్ళని పట్టుకొని మరీ గట్ల మాట్లాడు అనేది సరికాదు. జరంత మాట్లాడే ముందు స్పృహ పెట్టి మాట్లాడాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.